సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ముద్రగడ పద్మనాభం గారి మరణం, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎందుకని అంత కాంట్రవర్సీ చేయాల్సి వచ్చిందంటారు? ప్రభుత్వ లాంఛనాలని అడ్డుకుంటే గనక వాళ్ళ కుటుంబ సభ్యులు అడ్డుకోవాలి, మాకు ఇష్టం లేదు అని చెప్పాలి. ఇందులో అంబటి రాంబాబు గారు రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ కూతురు ఏదైతే గనక ముద్రగడ పద్మనాభం గారి కూతురు క్రాంతి గారిని కూడా అక్కడికి రానికుండా వైసీపీ శ్రేణులు అడ్డుకోవటాన్ని అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? ముందుగా ముద్రగడ పద్మనాభం గారికి, కాపు ఉద్యమ నేత వారికి మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా. ఇక జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలకి పేటెంకులు కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే అంబటి రాంబాబు గారికి కూడా ఆ గాలి సోకిద్ది కదా ఎంతో కొంత. మేము అడుగుతున్నాం, ప్రభుత్వ లాంఛనాలతో చేయాలనుకొని కూటమి ప్రభుత్వం భావించింది, ఆయన అనర్హుడుగా మీరు భావించారా అని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డిని, మరీ ముఖ్యంగా అంబటి రాంబాబుని క్వశ్చన్ చేస్తున్నాం. ఆయన ఉద్యమ నేత, కాపుల కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి కాపుల ఐక్యత కోసం, కాపుల యొక్క ఉన్నతమైన స్థానం కోసం పాకులైనటువంటి పద్మనాభం గారిని, ముద్రగడ పద్మనాభం గారికి ప్రభుత్వ లాంఛనాలంటే అదొక మైలురాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఒక మనిషికి వీడ్కోలు పలికామంటే ఆయనకి ఒక గౌరవం ఇస్తున్నట్టు. కూటమి ప్రభుత్వం ముందుకొస్తే మీరు ఎందుకు ఆపారంటే ఆయనకు ఆ గౌరవం ఇవ్వటం మీకు ఇష్టం లేదని అడుగుతున్నాం. రెండోది, మీకు ఆడపిల్లలు లేరా అంబటి రాంబాబు? మీరు ఇంకా పెద్ద మనిషిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి బాబు? ఆడపిల్ల చివరి కోరికన్నా, ఇప్పుడు ఆయన కోపం వచ్చింది ముద్రగడ పద్మనాభం గారికి, మా అమ్మాయిని రానియొద్దన్నాడు, కానీ చచ్చిపోయిన ఆయన కూతురు కాకుండా పోతుందా క్రాంతి? చెప్పండి. అంటే మీరు ఎలా రాజకీయాలు చేస్తారు? కన్న కూతురు. మేము అడుగుతున్నాం వైసీపీ నాయకులను కూడా, వీళ్ళు చేసింది కరెక్ట్ అని మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు వైసీపీలో అందరు దుర్మార్గులు ఉంటారని మేము చెప్పం ఏనాడు, కార్యకర్తలు దుర్మార్గులు అన్నాం. ఎవడైతే నాయకుడు తప్పుదోవ చేస్తాడో, మటలు చేస్తాడో, మానభంగాలు చేస్తాడో, ఏది పడితే అది బూతులు మాట్లాడతాడో వాడిని మేము మాట్లాడతాం, అందరిని కాదు కదా. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కన్న కూతురు చివరి చూపులు కూడా నోచుకొని కూడా నెట్టి పడేసిన విధానం, వారి కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడయ్యా. అయిందేది అయిపోయింది, ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు, చివరి కోరిక కూతురు. ఒక కూతురు వచ్చి పార్థివ దేహాన్ని చూసుకుంటానంటే మీరు నెట్టేసి, అంబటి రాంబాబు నాయుడు నీకు 3 కూతుర్లు ఉన్నారు, నువ్వు కూడా 3 లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళకి రేపు నీకు ఏమన్నా తేడాలు వచ్చినాయి, రాకుండా ఉండమంటారా అంబటి రాంబాబు? మీకు చెప్పండి, ఇది కరెక్ట్ కాదు. మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి లాగా చెల్లిని వదిలేశాడు, తల్లిని వదిలేశాడు. నిన్న రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి, జయంతికి ఎప్పుడు వచ్చినా సరే తల్లిని బలకరీరు, చెల్లిని బలకరీరు. అలానేనా మీరు? ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి క్రాంతిని చూస్తే చాలా ఎవరికైనా బాధ కలుగుతుంది. ముద్రగడ పద్మనాభం గారి ఆత్మ ఘోషిస్తుంది, నా ఈ రాజకీయానికి వాడుకున్నారా వైసీపీ వాళ్ళు, నా కన్న కూతురుని కూడా రానీలేరని. ఆయన బాధపడరా? పైన ఆయనకి మాకే బాధేస్తుంది. కన్న కూతురికి కడసారి చూసుకోవడానికి కూడా లేకుండా నెట్టి పడేసిన విధాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారి అబ్బాయికి కూడా చెప్తున్నాం, మీరు వైసీపీ ట్రాప్లో పడి మీరు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దండి. ఇప్పటికైనా మీ సొంత చెల్లితో, మీకుండేది వాళ్ళే, మీ చెల్లితో మాట్లాడండి. ముద్రగడ పద్మనాభం గారు రేపు అస్థికలు కలిపేటప్పుడైనా సరే ఆ ఆడబిడ్డను పిలిచి గౌరవించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.